నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంగ్ల నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది. ఈ 5 ఏళ్ల చీకటి పాలనకు చరమగీతం పాడుతూ వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా బుద్ధి చెప్పిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక కూటమి ప్రభుత్వానికి 93% స్ట్రైక్ రేట్తో గ్రాండ్ విక్టరీ ఇచ్చారు ప్రజలు. మరి ఎన్నో ఆశలతో వాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. మరి ఆ ఆశలను కూటమి ప్రభుత్వం నెరవేర్చగలుగుతుందా? అలాగే ఇటు సంక్షేమం, అభివృద్ధి, అలాగే చాలా సవాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన ఉన్నాయి. ఇక వాటన్నిటినీ మరి ఎంత మేరకు కూటమి ప్రభుత్వం నెరవేర్చగలుగుతుంది? అంటే ఈ 2024 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ఏంటి? అలాగే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం ఏంటి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే అండి. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో చాలా అంశాలు పొందుపరిచింది, అలాగే సూపర్ 6 హామీలను కూడా ఇచ్చింది. సో అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వానికి తెలిసింది లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి. సో ఇటు అప్పులన్నీ కవర్ చేసుకుంటూ ఇటు అభివృద్ధి, సంక్షేమాన్ని 2 కళ్ళుగా ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. సో మరి 6 నెలల్లో కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి సాధించింది? ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎంతవరకు నెరవేర్చగలుగుతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అప్పులు ఉన్న విషయం కొత్తగా బయటికి రావటం ఏం కాదు. ఇది తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వచ్చినాయి. ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనం తాకట్టు పెట్టి, మన బాండ్స్ తాకట్టు పెట్టి అక్కడి నుంచి మనం ఏదో ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు తెచ్చుకొని వాటిని పప్పు బెల్లాల్లాగా ఖర్చు పెట్టుకోవటం. అంటే మామూలుగా చాలామంది చూస్తుంటాం కదా, చాలా లోయర్ ఇన్కమ్ గ్రూప్స్లో వాళ్ళు ఆ రోజు వెళ్తారు, ఏదో ఒక 10 రూపాయలు సంపాదించుకుంటారు. ఆ 10 రూపాయలు పెట్టి ఆ రోజుకి కొంచెం బియ్యం, చింతపండు, కందిపప్పు కొనుక్కొచ్చుకుంటారు, కూర కొనుక్కొచ్చుకుంటారు, వండుకుంటారు, తింటారు, పాత్రలు కడుక్కుంటారు. మళ్ళీ మరుసటి రోజు ఆహారం కోసం అన్వేషణ, ఏదో పని చేయటం, మళ్ళీ సంపాదించుకోవటం, మళ్ళీ కొంచెం కొనుక్కురావటం, మళ్ళీ వండుకోవటం, మళ్ళీ పాత్రలు తినేయటం, పాత్రలు శుభ్రం చేసుకోవటం. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతిరోజు తినటం, పాత్రలు శుభ్రం చేసుకోవటమే జరిగింది. అంటే మనం ఎప్పుడు ముందరికి వెళ్ళాలి, అభివృద్ధి ఎప్పుడు సాధించాలి, మనకి ఇంటికి సంబంధించిన విషయాలను ఎట్లా చక్కదిద్దుకోవాలి, ఎప్పుడు చక్కదిద్దుకోవాలి, సొంత ఇల్లు ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి, పిల్లాడికి ఎట్లా చదివించుకోవాలి, ఉద్యోగం ఎట్లా తెప్పించుకోవాలి, జీవితంలో అడ్వాన్స్ ఎట్లా కావాలి, ఇవన్నీ లేదు. తెచ్చుకోవటం, తినటం, పాత్రలు కడుక్కోవటం. ఇది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాల పరిమితిలో జరిగిన పని. ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే భవిష్యత్తు మీద ఒక హోప్ కనపడుతూ ఉన్నది ప్రజలకి. మీకు ఎట్లా అంటే, మీరు ఆ జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఎంతోమంది హైదరాబాద్కి వలసపోయారు, చెన్నైకి వలసపోయారు, బెంగళూరుకి వలసపోయారు. ఎక్కడ ఉపాధి దొరుకుతుంది అంటే అక్కడికి వలసపోయిన సందర్భాలు మనం చాలా చూసాం. అదే సంక్రాంతి పండుగ త్వరలో మళ్ళీ రాబోతున్నది. సంక్రాంతి పండగ లేకపోతే దసరా పండగ వచ్చినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి బస్సుల్లో కిక్కిరిసి జనం వచ్చేవాళ్ళు. అంటే సొంతూరుకి రావాలి అన్న ఉద్దేశం. అంటే అంతమంది వలస వెళ్ళి బయట ఉద్యోగాలు చేసిన పరిస్థితిని మనం చూసాం. ఈ రోజున అమరావతి పునర్నిర్మాణం మళ్ళీ మొదలైపోయింది. మీకు ఈ సందర్భంగా మీకు ఒక విషయం గుర్తు చేయాలి. అమరావతి మొట్టమొదటిసారి అంటే జగన్మోహన్ రెడ్డి చెడగొట్టక ముందర అసలు ఆ ప్లాన్ అంతా ఓకే అయిపోయిన తర్వాత అక్కడ పనులు మొదలుపెట్టినప్పుడు హైదరాబాదులో మామూలు 10,000కి 15,000కి ఉద్యోగం చేసేవాడు ఒక్కడు కూడా మిగలలేదు. హైదరాబాద్ నుంచి అందరూ అమరావతి వెళ్ళిపోయారు, విజయవాడ వెళ్ళిపోయారు. విజయవాడ, గుంటూరులో ఉండి అక్కడికి వెళ్ళి అమరావతిలో పనులు చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవంగానే వాళ్ళందరూ మళ్ళీ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అందరూ కూడా మళ్ళీ అమరావతి వైపు వచ్చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అదనంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల
ప్రజలందరికీ కూడా బోనస్ ఏంటంటే విశాఖపట్నంలో అప్పుడు ఐటీ హబ్గా, విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా డెవలప్ చేయటానికి అప్పట్లో చంద్రబాబు నాయుడు వేసిన మొత్తం అసలు ఆ బీజం వేసి దాన్ని మొలకెత్తిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ చెట్టు చిగురు నరికాడు, చెట్టుని పీకలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ కొన్ని ఇవి ఉంటాయి, కొన్ని గ్రోత్ యాక్సెలరేటర్స్ ఉంటాయి, అవి వేస్తే 2 వస్తాయి, 2 చిగుళ్ళు వస్తాయి అన్నమాట. తల కట్ చేసి జగన్మోహన్ రెడ్డి తల కట్ చేశాడు కదా, దాని మీద కొన్ని గ్రోత్ యాక్సెలరేటర్స్ అని ఉంటాయి అన్నమాట. అవి పెడితే 2 చిగుళ్ళు వచ్చినాయి. ఆ విధంగా ఇప్పుడు విశాఖపట్నంలో మొత్తం ఐటీ కంపెనీలన్నీ మళ్ళీ పరిగెత్తుకుంటూ విశాఖపట్నం వస్తున్నాయి. అమరావతి వైపు చూస్తే అసలు పెద్ద లిస్ట్ ఉంది. మొత్తం యూనివర్సిటీలు, అంటే ఎడ్యుకేషన్ హబ్గా అమరావతి మారబోతున్నది. అమరావతి ఎడ్యుకేషన్ హబ్గా ఎందుకు చేయాలి అంటే స్టూడెంట్స్ రావటం, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి స్టూడెంట్స్ వచ్చేస్తే అక్కడ యాక్టివిటీ స్టార్ట్ అయిపోతుంది, ఎకనామిక్ గ్రోత్ మొదలైపోతుంది. అందుకని యూనివర్సిటీలు పెడుతున్నారు. చాలామంది ఏం చేస్తారంటే ముందు గవర్నమెంట్ ఆఫీసులు కట్టేసి కూర్చుంటారు. ఇక్కడ అంతా చంద్రబాబు నాయుడు అంటే ఆయన ప్లానింగే వేరుగా ఉంటుంది కదా. అందుకని ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసులు కట్టేసి కూర్చుంటే ఏముంటుంది, ఆ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసేవాడు వస్తాడు, స్కూటర్ మీదో, కారు మీదో, ఆటో మీదో వస్తాడు, పని చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేలాగా ప్లాన్ చేస్తున్నారు. అది అక్కడ జరుగుతున్నది, అమరావతిలో జరుగుతున్న కార్యక్రమం అది. ఈ యూనివర్సిటీలు, ఈ వాణిజ్య సంస్థలు ఇవన్నీ వచ్చేస్తే అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ పెరిగిపోతే, ఇప్పటికే పెరిగిపోయింది. ఎప్పుడైతే జంగిల్ క్లియరెన్స్ చేశారో అప్పటి నుంచే యాక్టివిటీ మొదలైపోయింది, ఎక్కువైపోయింది. అట్లా ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్గా, విశాఖపట్నం ఒక ఐటీ హబ్గా, రాయలసీమ మొత్తం ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఇప్పటికే మారిపోయినాయి. ఇది మనం వెల్కమ్ చెప్పాల్సిన ఒక డెవలప్మెంటు. కొత్త సంవత్సరంలో ఇప్పటివరకు 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు చెప్తుంది. వాస్తవంగా 2024 మేలోనే అయిపోయింది కదా. ఏప్రిల్లో ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో అప్పుడే జగన్మోహన్ రెడ్డి పాలన పీడ విరగడైపోయింది, ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి. ఆ తర్వాత లేడు కదా. ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరం మొదటి 3 నెలలే ఉన్నాడు. ఆ మొదటి 3 నెలలు కూడా భయంకరమైన అప్పులు చేశాడు, తినేశాడు. లాస్ట్ మినిట్లో కూడా, ఆఖరి నిమిషంలో కూడా అప్పు తెచ్చుకొని తినేసి పాత్రలు కడిగేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మొత్తం అంతా బియ్యం బస్తా ఉంది, కందిపప్పు బస్తా ఉంది, చింతపండు ఉంది, నూనె ఉంది. ప్రజలు సుభిక్షంగా కావాల్సినవి తీసుకొని వండుకొని తినే పరిస్థితులు ఉన్నాయి. గ్యాసు ఫ్రీగా వచ్చేస్తున్నది, వంట సజావుగా చేసుకోవచ్చు, బయటకు వచ్చి చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు, చదువుకుంటే మంచి ఉద్యోగం సంపాదించుకోవటానికి ఆస్కారం ఉంది, భవిష్యత్తు కనపడుతూ ఉన్నది ఎదురుగా. ఇది జరుగుతున్నది. వీటన్నిటితో పాటు మంత్రులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, బూతులు మాట్లాడకుండా. రైట్. మేడం, ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చే ముందు చాలా రకాల హామీలు ఇస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మేము 99% అమలు చేశామని చెప్పారు. అలాగే ఆయన నవరత్నాలు కూడా అమలు చేశామని చెప్పారు. ఇక కూటమి ప్రభుత్వం అయితే మరి మేనిఫెస్టోలో కొన్ని హామీలు ఇచ్చింది, అలాగే సూపర్ 6 కూడా ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి 6 నెలల్లోనే సూపర్ 6 అమలు చేయలేదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్న పరిస్థితి. సో ఈ 6 నెలల్లో మరి ఎంత మేర సూపర్ 6ను అమలు చేసింది, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేసింది? సో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రచారాన్ని ఆయన హయాంలో ఆయన ఎంత మేర అమలు చేశారంటే మీరేం చెప్తారు? ఏమంటే ముందు సూపర్ 6 అమలు చేయడం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడకూడదు. అసలు ఆయనకు అర్హత లేదు. ఫస్ట్ ముందు అసలు ఆయన మద్యపాన నిషేధం చేస్తుంటే అప్పుడు సూపర్ 6 ప్రస్తావన తేవచ్చు ఆయనకి. అసలు మద్యపాన నిషేధం గురించి మాట్లాడకుండా 24 ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. అవునా కదా? ఎందుకంటే ఒక మాట ఇచ్చి తప్పినవాడు మనిషా. మీరు 98% ముగించాడో 99% అన్నది 99% చెయ్యలేదు ఆయన, 1% చేశాడు. 99% ఎప్పుడు ముగిసుండేది? ఆయన మద్యపాన నిషేధం అమలు చేస్తుంటే
ఆయన ఇచ్చిన మాట మీద ఉండి ఆయన మేనిఫెస్టో బైబిలు ఖురాను ఏదో చెప్తాడు కదా, ఆ మేనిఫెస్టో తీసుకెళ్ళి ఇందులో మద్యపాన నిషేధం చేయలేదు అని ఆయన పులివెందుల్లో తిరిగాడా, ఆయన కడపలో తిరిగాడా, ఆయన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెప్పగలిగాడా నేను మద్యపాన నిషేధం అమలు చేయలేదు, నేను మీకు హామీ ఇచ్చాను అని చెప్పాడా, నేను జే బ్రాండ్స్ తీసుకొచ్చాను, మీ ఆరోగ్యాలు పాడు చేశాను, నేను లక్షల కోట్లు సంపాదించుకున్నాను అని చెప్పాడా, తన మేనిఫెస్టోలో పెట్టాడా? పెట్టని వాడికి అడిగే అర్హత ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, సూపర్ 6 తెలుగుదేశం కూటమి ఇచ్చింది. ఇచ్చి వాళ్ళు ఇంకా 6 నెలలు అయింది కరెక్ట్గా. 6 నెలల్లో ఒకటి అమలు చేశారు. అంటే ఇందాక వారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు తొందరపాటు చర్యలు ఉండవు. ఆయన ఇవాళ గురించి ఆలోచించాడు. ఆయన ఏడాది తర్వాత వీళ్ళకేం కావాలి, ప్రజలకు ఏం కావాలి, ఏడాది పాటు వాళ్ళు నిశ్చింతగా ఎలా బతకగలరు, ఈ సంక్రాంతికి వాళ్ళు పాయసం ఎలా వండుకుంటారు, అది ఎప్పుడు ఆలోచిస్తాడు ఆయన? దీపావళికి ఆలోచిస్తాడు. ఈయనలాగా రేపు అప్పు తెద్దామా, పిట్టను కొడదామా, పొయ్యిలో పెడదామా అనుకోడు, అవసరం లేదు. నువ్వు ఇన్ని అప్పులు చేసినా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకెళ్తోందంటే, కేంద్రం దిగొచ్చి ఇవాళ అన్నీ చేస్తోందంటే, ఇందాక వారు చెప్పినట్టు ఇన్ని కారిడార్స్, ఒక ఐటీ కారిడార్, ఒక ఎడ్యుకేషన్, ఒక ఇండస్ట్రియల్ కారిడార్, ఇన్ని వచ్చాయంటే ఎప్పుడు వచ్చాయి? 6 నెలల్లో వచ్చాయి. కనీసం 4 నెలలు కూడా పట్టుండదు. ఎట్లా వచ్చాయి? ఇది అందుకని ఇవాళ మేనిఫెస్టో అక్కర్లేదండి. మేనిఫెస్టో అనేది ఆటోమేటిక్గా అమలు అవుతుంది. ఎప్పుడు అవ్వాలో అప్పుడు అవుతుంది. మీరు టైం ఇవ్వండి అబ్బా ఊపిరి తీసుకోవటానికి. ఆయన అప్పులు తీరుస్తారా? కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తారా? ఇక్కడ సంపద సృష్టిస్తారా? ఇక్కడ అభివృద్ధి చేస్తారా? ఇక్కడ సంక్షేమాలు ఇస్తారా? ఆయన మనిషి, 74 ఏళ్ళ మనిషి అట్లా పని చేస్తున్నాడంటే మనం సిగ్గుపడాలి. అడిగే ముందు నీ విచక్షణ ఆలోచించు. నువ్వు, నీకు అసలు విచక్షణ ఉందా? జగన్మోహన్ రెడ్డి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావని అడుగుతున్నాం మనం. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ముసలాడన్నావు చూడు, నువ్వు ఇవాళ ముసలాడివి. శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు. అందుకని ఇలాంటి వాళ్ళు ముసలి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి బుర్ర లేదు, మేధ లేదు. అందుకని మేధ ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళకి భయం. ఇవాళ మీరు అమరావతి క్లియర్ అవుతోంది, ఇందాకే మనం చెప్పుకున్న అమరపూరి అది. కాబట్టి ఇవాళ ఏం చెయ్యలేదు అని అడగండి మీరు చంద్రబాబు నాయుడు గారు. ఏం చెయ్యలేదో మీరు 5 ఏళ్ల తర్వాత ప్రశ్నించండి, ఇవాళ కాదు. 5 ఏళ్ల తర్వాత మీ మేనిఫెస్టోలో ఏం పెడతారో అప్పుడు చూద్దాం. మీరు అప్పుడు కూడా మద్యపాన నిషేధం గురించి మాట్లాడతారా? అప్పుడు కూడా రాష్ట్రంలో ఇవి జరగలేదని చెప్పగలరా మీరు? ఆ రోజు 2029 ఎన్నికలప్పుడు, ఎన్నికల ముందు, ఎన్నికల కోడ్ వచ్చాక అప్పుడు చూద్దాం వీళ్ళ గురించి. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏంటో మనం ప్రతి కేంద్రానికి ఆయన ఎప్పుడు వెళ్ళినా, ఏ అవసరం కోసం వెళ్ళినా, ఏదైనా ఒక మంచి పనికి వెళ్ళినా, చెడ్డ పనికి వెళ్ళినా ఎలా వస్తున్నారు కేంద్ర మంత్రులు కావచ్చు, కేంద్ర నాయకులు కావచ్చు, మిగతా రాష్ట్రాల నాయకులు కావచ్చు, ఎట్లా వచ్చి పలకరిస్తున్నారు. దట్ ఈజ్ వాట్ చంద్రబాబు అంటే. చంద్రబాబు అనే వ్యక్తి మూర్తీభవించిన ఒక విజన్. 2020 నుంచి 2047 అంటే 1995 నుంచి 2047 ఆ విజన్ అనేది చంద్రబాబు. అంటే 95 2000 అనుకోండి. సో 47 3 52 సంవత్సరాలు. అంటే ఆల్మోస్ట్ ఆయన రాజకీయ జీవితంలో 330 ఆయన విజన్ అన్నమాట. సో మనం అట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కాబట్టి విజన్ ఉండే వ్యక్తుల గురించి మాట్లాడే హక్కు వైసీపీ వాళ్ళకి లేదు. మనం ఇవాళ చెప్తున్నాం, మీరు నోర్లు మూసుకోండి. మీరు ముందు మీ నియోజకవర్గాల్లో మీరు ఎలా తిరుగుతారో చూసుకోండి. మీరు మీ పార్టీని ఎలా కాపాడుకుంటారో చూసుకోండి. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, ఏం చెయ్యలేదు 2029లో మీరు ప్రశ్నించండి. అంతవరకు వీళ్ళకి ప్రశ్నించే హక్కు లేదండి. వీళ్ళకి అడిగే హక్కు అంతకంటా లేదు. చంద్రబాబు నాయుడు ఏం చేశారో ఇవాళ మీరు ఒక ఊరెళ్ళి, ఇవాళ వెళ్ళారు కదా ఆయన, అదే ఊరు ఎలమందకి వెళ్ళి వాళ్ళు ఏం చేశారండి? ఆయన పెన్షన్ ఇచ్చి వచ్చేసారా? ఇదిగో తీసుకోమ్మా అని కవర్ ఇచ్చి వచ్చాడు ఆయన. వాళ్ళతో కూర్చున్నారు. ఒక ఎస్సీ ఫ్యామిలీని కలిశారు, ఒక బీసీ ఫ్యామిలీని కలిశారు. వాళ్ళకి కాఫీ పెట్టించారు, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నారు. ఇమీడియట్గా వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ నుంచి 1,00,000 రూపాయలు ఇచ్చారు అబ్బాయికి.
నువ్వు చదువుకో, ఇంటర్మీడియట్ ప్రైవేట్గా చదువు అని చెప్పారు. ఆ పిల్లకి నీట్కి నీకు ఉచితంగా అమ్మాయికి కోచింగ్ ఇప్పించమని అధికారులకు ఆదేశించారు. ఇక్కడ బీసీ వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేయించారు. అక్కడ మళ్ళా వాళ్ళకి 5 లక్షలు బీసీ కార్పొరేషన్ నుంచి ఇప్పించారు. ఇది ఏం చేశారు? ఈ 2 చాలదండి ఇవాళ మనం మాట్లాడుకోవటానికి. ఇప్పుడు లక్షల కోట్ల మందికి చేస్తేనే ఆయన నాయకుడు కాదు, అంటే రూట్ లెవెల్ నుంచి వెళ్తేనే నాయకుడు. సో ఆయన ఒక్కొక్క నెల పెన్షన్లు ఇవ్వడానికి ఒక్కొక్క ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. ఆ ప్రాంతం కూడా చాలా కరెక్ట్గా ఎంచుకుంటున్నారు. ఆ కుటుంబాలను కూడా కరెక్ట్గా ఎంచుకుంటున్నారు. ఇవాళ వెళ్ళిన ఆ కుటుంబం, ఎస్సీ కుటుంబం, అంటే వాళ్ళ ఆయన కరోనాతో చనిపోయారు. సో మనం గతంలో చూసుకుంటే కూడా గత పెన్షన్లు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఒకరికి ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఆ ఇల్లు ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. కొత్త సంవత్సరంలో ఆ ఇల్లు ఆయనకి ఇస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడు అని అడుగుతున్నాం మనం. నువ్వు ఏ రోజైనా ఎవరి గడపైనా 5 ఏళ్లలో తొక్కగలిగావా? ఏ నియోజకవర్గంలోనైనా ఒక్క కార్యకర్తను నువ్వు కలిసావా? అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవగలిగావా? నీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? అప్పుడు నువ్వు పరదాలు లేకుండా ఏ రోజైనా అడుగు బయటకు పెట్టావా? 986 మందిని చుట్టూ పెట్టుకుని నువ్వు ఒక నాయకుడివా? ప్రజల్లోకి వెళ్ళేవాడు నాయకుడు, ప్రజల కష్టాలు తీర్చేవాడు నాయకుడు. సో ఆ నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడే. ఖచ్చితంగా ఇంకో 10 ఏళ్ళు ఆయనదేనండి, రాసి పెట్టుకోండి. 10 ఏళ్ల తర్వాత కూడా ఆయన ఉంటారు, ఆ తర్వాత విషయం. కానీ ఒక దశాబ్ద కాలం చాలండి ఒక రాష్ట్రం దిశ మార్చడానికి. సో ఈ దశాబ్దం తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇంకో న్యూయార్క్ని మించి అమరావతిలో చూస్తాం. రైట్ సార్. ఏ రాష్ట్రమైనా కూడా అభివృద్ధి వైపు వెళ్ళాలి అంటే మౌలిక సదుపాయాలు, ఉద్యోగ కల్పన చాలా అవసరం. మరి చంద్రబాబు గారేమో విజన్ 2047 అంటున్నారు. ఈ 5 లక్షల్లో ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. సో మరి ఈ 6 నెలల్లో ఆ రకంగా ఏమైనా మార్పు వచ్చిందా అంటే మీరేం చెప్తారు? వచ్చింది, కనపడుతున్నది. మెయిన్గా ఏంటంటే స్వేచ్ఛగా బతుకుతున్నారు ప్రజలు స్వేచ్ఛగా బతికితే వాళ్ళు ఏం చేస్తారు? భవిష్యత్తుకు ప్లాన్ చేసుకుంటారు, పిల్లల చదువుకు ప్లాన్ చేసుకుంటారు. అది ఇప్పుడు జరుగుతున్నది. అట్లా ప్లానింగ్ ప్రకారం ఇది ముందరికి వెళ్తూ ఉన్నది. ఇప్పుడు విజన్ 2047 గురించి మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డిని ఒక నిమిషం స్మరించుకొని మనం విజన్ 2047 గురించి మాట్లాడుకోవచ్చు. ఈ జగన్మోహన్ రెడ్డికి విజన్ డాక్యుమెంట్ అంటే ఏంటో తెలియదు, చెప్పినా అర్థం కాదు. ఆయనకి కేవలం భారతీయ సిమెంట్ విజన్ ఏంటో తెలుసు, లేకపోతే ఇంకా ఆయనకి సంబంధించిన శాండూర్ పవరు, సరస్వతి పవరు, వీటి విజన్ ఏంటో తెలుసు. కానీ రాష్ట్రం విజన్ ఏంటో ఆయనకి తెలియదు. అతను అంటాడు, ఈయన వయసు ఇప్పుడు 74 ఏళ్ళు, ఇప్పుడు 2047 అని విజన్ పెడుతున్నాడు, ఏమన్నా అర్థం ఉందా అంటాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి విజన్ అంటే ఏంటి, విజన్ డాక్యుమెంట్ అంటే ఏంటి? అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి ఏం చెబితే అర్థమవుతుంది? విజన్ డాక్యుమెంట్ అంటే ఏంటి అనేది ఎవరు చెబితే అర్థమవుతుంది? మనం చెబితే ఖచ్చితంగా అర్థం కాదు, అర్థం చేసుకోడు. ఇంకో జగన్మోహన్ రెడ్డి పుట్టాలి. ఏమన్నా మరి ఆయన సతీమణి భారతిరెడ్డి చెప్తే ఏమన్నా అర్థం అవుతుందో మనకు తెలియదు. ఎందుకంటే అసలు విజన్ డాక్యుమెంటు ఇది చూసుకోండి. నేను ఆల్రెడీ 2020 విజన్ డాక్యుమెంట్ పెట్టాను. ఆ 2020 విజన్ డాక్యుమెంట్ ప్రకారం రాష్ట్రం డెవలప్ అయిందా లేదా మీరు చూసుకోండి. ఇప్పుడు హైదరాబాద్ ఐటీ హబ్గా మారింది. ఈ పోర్టులు ఇవన్నీ కూడా నేను ముందర చెప్పినవి అని చెప్పి ఆయన రకరకాలుగా ప్లాన్లు వేసి చెప్తూ ఉన్నాడు. విజన్ 2020లో ఏమున్నాయో అవి జరిగినాయి ఆల్రెడీ. రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత కూడా కేవలం హైదరాబాద్ మోడలే కాదు, మీకు అక్కడ ఓడరేవుల డెవలప్మెంట్ నుంచి అవన్నీ విజన్ డాక్యుమెంట్లో ఉన్నాయి. కావాలంటే ఎవరైనా వెళ్ళి విజన్ 2020 డాక్యుమెంట్లో చూసుకోవచ్చు. ఆక్వా రంగాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలో కూడా విజన్ 20 డాక్యుమెంట్లో ఉంది. దాని ప్రకారం జరిగింది ఆల్రెడీ. అంటే ఇటువంటివన్నీ కూడా విజన్ 2020 డాక్యుమెంట్లో ఉన్నాయి. అవి దాదాపుగా కార్యరూపం దాల్చినాయి. కొన్ని ఏంటంటే కొన్ని కావాలని చెడగొట్టారు. విజన్ 2020 డాక్యుమెంటు పెట్టినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఉన్నాడు, రాజశేఖర్ రెడ్డి అని.
ఆయన విజన్ 2020 అంటే ఆయనకు కూడా అర్థం కాలే. అంటే వీళ్ళకి జీన్స్లోనే డిఫెక్ట్ ఉన్నది. విజన్ అంటే వీళ్ళకి అర్థం కాదు. రాజశేఖర రెడ్డికి అర్థం కాలేదు, జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు. రాజారెడ్డి సంగతి నాకు తెలియదు, ఆయనకి ఎవరన్నా చెప్పారో లేదో తెలియదు. ఇక్కడ వీళ్ళకి జీన్స్లోనే డిఫెక్ట్ ఉన్నది. వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ పర్సనల్ గెయిన్స్, వాళ్ళ పర్సనల్ ప్రాపర్టీస్ పెంచుకోవటం తప్ప రాష్ట్రాన్ని ఎట్లా ముందరికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ అంటున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు. గ్రీన్ ఎనర్జీ, జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి గ్రీన్ ఎనర్జీ అని అడిగితే ఆయనకి పవర్ కంపెనీలు చాలా ఉన్నాయి. ఆయన పవర్ చూసాం కదా మనం. అదాని పవర్ కొని చాలా భారీ ఎత్తున రాష్ట్ర ప్రజల మీద బర్డెన్ వేశాడు. రాష్ట్ర ప్రజల మీద బర్డెన్ వేయటానికి ఆయన లంచం తీసుకున్నాడు. ఇవన్నీ జరిగినాయి. ఆయనకి మరి గ్రీన్ ఎనర్జీ గురించి ఏమన్నా తెలిస్తే చెప్పాలి. నాకైతే అతనికి ఇవేవి అర్థం కావనేది నా దృఢమైన నమ్మకం. అందుకని ఈ విజన్ 2047 డాక్యుమెంట్ ఒకసారి చదువుకుంటే అందులో గ్రీన్ ఎనర్జీ అని ఉంటుంది. అసలు ఈ కోస్తా తీరాన్ని ఏ విధంగా వాడుకోవాలి అని ఉంటుంది. ఇంకా రకరకాల అందులో కొన్ని కొత్త ప్రయోగాలు ఉన్నాయి. డీప్ టెక్ అన్నారు. అంటే ఏంటి, వాట్ ఈస్ డీప్ టెక్? మాకు తెలియదు. మాకు అసలు సంబంధమే లేదు. మాకు అసలు అటువంటి వాటితో సంబంధం. మేము ఎంతసేపటికి అప్పెట తీసుకురావాలి రిజర్వ్ బ్యాంక్ నుంచి, ఆ తెచ్చినప్పుడు ఎట్ట కొట్టేయాలి, ఈ కొట్టేసిన లెక్కలన్నీ మా విజయసాయి రెడ్డితోటి ఎట్ట సెట్ చేసుకోవాలి. మాకు తెలిసింది ఇది ఒకటి. అసలు 5 ఏళ్లలో ఈ పదాలే వినలేదు కదా సార్. ఇప్పుడు అసలు డ్రోన్ టెక్నాలజీ, ఇప్పుడు ఇందాక కనకదుర్గ గారు చెప్పారు కదా, అక్కడికి వెళ్ళి ఆయన చెప్తున్నది ఏంటంటే, మీకు మీ ఇళ్ళన్నీ కూడా జియో ట్యాగింగ్ చేస్తాము. జియో ట్యాగింగ్ చేసి మీకు ఏదన్నా అనారోగ్యం చేస్తే నేను డ్రోన్ ద్వారా మందులు పంపిస్తానని చెప్తున్నాడు ఆ విలేజ్కి వెళ్ళి. వాళ్ళకి అర్థమైంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మీకు డ్రోన్ ద్వారా మీ ఇంటికి మందులు పంపిస్తాను అంటే గ్రామీణ ప్రజలందరూ చప్పట్లు కొట్టారు. అవునండి, మీరు డబ్బులు పంపిస్తానంటే అర్థం అవుతుంది జగన్మోహన్ రెడ్డికి. అది ఈ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఈ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి పేదవాడి ఇంటికి నేను కావలసిన అవసరమైన మందులు పంపిస్తాను అని ఒక ముఖ్యమంత్రి చెబితే ప్రజలు కనెక్ట్ అయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డికి డ్రోన్ తోటి మందులు పంపిస్తాట. చూడు, అసలు అంతా చంద్రబాబు నాయుడు అన్ని తప్పులు చెప్తున్నాడు అంటాడు. ఇతనికి తెలీదు. ఇతనికి తెలిసిందల్లా ఒకటే, అదేంటో ఇంక నేను పదే పదే చెప్పక్కర్లేదు. మొత్తం ఈ మొత్తం ఆయన కంపెనీల ఆస్తులు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 500% పెరిగినాయి. 500% పెరిగినాయి. రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ జగన్మోహన్ రెడ్డి. ఎట్లా? విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 4 years, 4 సంవత్సరాల్లో అసలు అన్ని లక్షల కోట్లు సంపాదించినందుకు ఆయనకు అసలు శాలువా చేయాలి, శాలువా కప్పాలి, సన్మానం చేయాలి, ఆయనకి అన్ని చేయాలి. వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా సార్. రిచెస్ట్ సీఎం చంద్రబాబు, 2 ఎకరాలు ఉన్న చంద్రబాబు 931 కోట్లు ఎలా వచ్చాయని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఏంటి అంటే, ఈ చంద్రబాబు నాయుడు 4 ఏళ్లలో సంపాదించింది కాదు ఇది. ఆయన చాలా కష్టపడి అక్కడి నుంచి చేసుకుంటూ కంపెనీలు పెట్టి, ఎట్లా కంపెనీలు పెట్టాడు ఏంటి, అసలు అంతకు ముందర ఆయన ఫస్ట్ బిజినెస్ వెంచర్ ఉంది విష్ణుప్రియ హోటల్స్ అని. ఆ ఫస్ట్ బిజినెస్ వెంచర్ పెడితే అక్కడి నుంచి ఆయన ఫౌండేషన్ వేసుకుంటూ వచ్చాడు విష్ణుప్రియ హోటల్స్ నుంచి. ఆ తర్వాత హెరిటేజ్ కంపెనీ అది డెవలప్ కావటం. ఆ ఫైలు మా నాన్న ఫైల్ మీద సంతకం పెడతాడు, నువ్వు నా కంపెనీ షేర్ 10 రూపాయలది 6,000 కొను అని చెప్పలేదు చంద్రబాబు నాయుడు. అంటే ఇక్కడ ఇంకొకటి అర్థం కాని విషయం, 931 కోట్లు ఉంటే చంద్రబాబు రిచెస్ట్ సీఎం అయితే, మరి ఆదాని దగ్గర నుంచి 1750 కోట్లు ఆయన సీఎం కాదు కదా. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల్లో డబ్బులు కొట్టేశాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడికి ఎంత ఆస్తున్నా ఆయన రోజు రోడ్డు మీదే ఉంటున్నాడు. ఆయన రోడ్డు మీదే ఉంటున్నాడు, ఆయన కొడుకు రోడ్డు మీదే ఉంటున్నాడు. మొన్న వెళ్ళి ఆయన భార్య భువనేశ్వర్ వెళ్ళి కుప్పం కాన్స్టిట్యున్సీకి వెళ్ళి
కుప్పం కాన్స్టిట్యున్సీలో ఆడ కూర్చొని వాళ్ళతోటే ఉన్నారు. 3 రోజుల పాటు అక్కడే ఉన్నారు. లోకేష్ అయితే వాళ్ళ నాన్న తిన్న ప్లేటు క్లీన్ చేసి పెట్టాడు అక్కడ. వాళ్ళకి ఎన్ని కోట్లు ఉన్నా దానికేం వాళ్ళకేం ఫరక్ పడదు. నువ్వు నీలాగా నీ భార్య అధికారంలో ఉన్నప్పుడు ఫ్లైట్లో తిరగటం, చార్టెడ్ ఫ్లైట్లు, ఎక్కడో లండన్లో ఉన్న నీ కుమార్తెలకు కూడా వాళ్ళకి ఈ గవర్నమెంట్ డబ్బులతోటి వాళ్ళకి అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేయటం, ఇక్కడి నుంచి విమానంలో అక్కడ గన్నవరంలో బయలుదేరి ప్రత్యేక విమానం హైదరాబాద్ వచ్చి వాళ్ళ ఆవిడని ఎక్కించుకొని అటు లండన్ పోయి వెనకాల ఇంకో ఫ్లైట్ వెళ్ళి ఈ సెకలు పోవట్లేదు కదా. నువ్వు ఇదేమన్నా ఆటోనా? మధ్యలో వెళ్ళి ఏమన్నా ఎక్కించుకొని వెళ్తాను. షేర్ ఆటోలాగా ప్రభుత్వ డబ్బులతోటి ఒక చార్టెడ్ ఫ్లైట్ని ఒక షేర్ ఆటోలాగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అతనికిను మిగిలిన రాజకీయ నాయకులకి చాలా తేడా ఉంటుంది. వీళ్ళందరూ పర్టికులర్గా చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే మనం చూస్తూనే ఉన్నాం కదా, రోజు ఆయన రోడ్డు మీదే ఉంటాడు, ప్రజల్లో ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, అటుపోతుంటాడు ఇటుపోతుంటాడు 24 గంటలు. నిన్న ఒక కొత్త డాక్యుమెంటరీ రిలీజ్ చేశాడు, గోదావరి కృష్ణా జలాల అనుసంధానం ఏ విధంగా చేయాలి, బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ని ఎట్లా వాడుకోవాలి, మొత్తం తుంగభద్ర కృష్ణ అనుసంధానం, పట్టిసీమ నుంచి నీళ్లు తీసుకెళ్ళి కృష్ణా డెల్టాకి పంపించటం, వంశధార నాగావళి నదుల్ని అనుసంధానం చేయటం, పోలవరం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని తీసుకెళ్ళి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి వెలిగొండ ప్రాజెక్టు దాకా నీళ్లు తీసుకెళ్ళటం. ఆయన విజన్ ఇట్లా ఉంటుంది, మన విజన్ ఎట్లా ఉంటుంది ఇంక తెలుసు కదా. కానీ చంద్రబాబుకి అసలు అడ్మినిస్ట్రేషనే తెలియదు. ఈ 6 నెలల్లోనే 1,13,000 కోట్ల వరకు అప్పు చేశారు, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు మనం అంతకు ముందర బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ దగ్గర, ప్రతి మంగళవారం వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చేవాడా కాదా? ఈరోజు నున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మీరు ఎప్పుడన్నా విన్నారా? మీరు అక్కడికి వెళ్ళి నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ డబ్బులు అని అడగటం లేదు. రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ డబ్బులు మాకు ఇంకా లేవు, వెచ్చాలకి లేవు, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి, బియ్యం కొనుక్కోవాలి అని డబ్బులు తెచ్చుకోవటం మనం ఎక్కడ అప్పుడు చూసాం. ఇప్పుడు ఏమన్నా చూస్తున్నామా? ఇప్పుడు రైట్ రాయల్గా వెళ్తున్నారు, మేము ఈ ప్రాజెక్టు పెడుతున్నాం. ఇప్పుడు ఈ నదుల అనుసంధానం ప్రాజెక్టు పెట్టారు, పెట్టి 82,000 కోట్లు ఖర్చు అవుతాయి. ప్రధానమంత్రికి వినతి పత్రం ఇచ్చి వచ్చాడు, 82,000 కోట్లు అన్నాడు. మీరేం చేయక్కర్లేదండి, అన్నీ నేను చేస్తాను, అది ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి నేను చేసి పెడతాను అని ఆయన ఒక మోడల్ ప్రజెంట్ చేసి పెడితే ప్రైమ్ మినిస్టరు ఈజ్ ఇట్ పాసిబుల్ అని అడిగాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి కొత్త కొత్త మోడల్స్, కొత్త ప్రయోగాలు. అమరావతి అసలు 33,000 ఎకరాలు, 33,000 ఎకరాలు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వానికి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు అంటే చంద్రబాబు నాయుడు, మీరు ఆలోచించుకోండి ఎట్లా ఉంటుందో. ఈ రోజున పోలవరం ప్రాజెక్టు, పోలవరం అసలు మొత్తం చంద్రబాబు నాయుడు గెలిచాడు అనగానే పోలవరం కలకల్లాటం మొదలుపెట్టింది. అటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఎంతసేపటికి అసలు ఇంకో జోకు చెప్పమంటారా? మీరు ఇంతకాలం సరస్వతి పవర్ ఎందుకు స్టార్ట్ చేయలేదండి అని అడిగితే చంద్రబాబు నాయుడు కారణం అన్నాడు. ఆయన సరస్వతి పవర్ స్టార్ట్ చేయకపోవటానికి కారణం కూడా చంద్రబాబు నాయుడేట. షర్మిల అప్పుడు చెప్పింది కదా, మా అన్నకి ఇది ఒక రోగం పట్టుకుంది, ఇవి అయిన దానికి కాని దానికి చంద్రబాబు నాయుడినే తలుస్తున్నాడు, ఆయన అద్దంలో ముఖం చూసుకుంటే కూడా చంద్రబాబే కనపడుతున్నాడు అద్దంలో అని షర్మిల చెప్పింది. ఏంటంటే ఇదే కారణం. సరస్వతి పవర్ని ఎందుకు స్టార్ట్ చేయలేదా? నువ్వు ఇన్నేళ్ళు అయింది కదా, అక్కడ రైతులందరినీ ఎల్లగొట్టావు, ట్రాక్టర్లు పెట్టి వాళ్ళ ట్రాక్టర్లు ఎక్కించావు రైతుల మీదకి, అటవీ భూములు స్వాధీనం చేసుకున్నావు, చెరువులు కుంటలు అన్నీ స్వాధీనం చేసుకున్నావు. నువ్వు ఇంత దారుణంగా ప్రవర్తించి కబ్జా పెట్టుకున్న భూముల్లో నువ్వు సరస్వతి సిమెంట్ ఎందుకు తీసుకురాలేదని అడిగితే అది దానికి కారణం చంద్రబాబు వల్ల నేను ఫ్యాక్టరీ కట్టలేదు అంటాడు. ఇంకా నీ సరస్వతి పవర్ కూడా
చంద్రబాబు నాయుడు వచ్చి కట్టి పెడితే తప్ప నీకు దిక్కు లేదు. నువ్వు ఇంకా రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తావు? అందుకని ఇంకా జగన్మోహన్ రెడ్డిని మనకి మాట్లాడుకోవటం కూడా వేస్ట్. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో అసలు జగన్మోహన్ రెడ్డి పేరు కూడా గుర్తురాదు, ఎవరికి గుర్తురాదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి, మీకు ఇంకొక చిన్న విషయం చెప్తా. ఆయన బర్త్డే మొన్న జరిగింది. ఆయన బర్త్డేకి 100 కోట్లు పెట్టి సోషల్ మీడియా బడ్జెట్ తయారు చేసుకున్నారు మొత్తం ఆయన్ని ప్రమోట్ చేయటానికి. ఆయన ఇట్లా చేతులు పెట్టి అట్ట చేతులు పెట్టి పోస్టర్లు రెడీ చేసి ఆ పోస్టర్లని పబ్లిక్లోకి పంపించటానికి 100 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఈ 2024 సంవత్సరంలో సాధించిన ఘన విజయం. అయినా పోలేదు. 100 కోట్లు ఎవరు పెట్టారండి పాపం? ఆయనే పెట్టుకుంటాడు. ఎవడు పెట్టుకుంటే ఇంక బాగుంది. ఆయన పోస్టర్ వేయడానికి వేరే వాడు పేరుని నాన్న వచ్చి పెడతాడా? పెట్టాలి మరి. ఆయన పోస్టర్ ఆయనే పెట్టుకోవాలి కదా. అందుకని ఆయనే వస్తున్నాడు, మళ్ళీ అన్న సిద్ధపడుతున్నాడు. మన అన్న జనాల్లోకి జగన్ కొట్టడానికి వస్తున్నాడు అనుకుంటారేమో జనాలు. అన్న సిద్ధపడటం ఏంటి? ఇప్పుడు సిద్ధంగా లేదు. అదే కొట్టడానికి చెప్పాడు కదా, నేను సిద్ధం అన్నాడు కదా. వాళ్ళు సిద్ధంగా లేవని మళ్ళీ కొత్తగా వాడెవడో రాస్తాడు, బ్లడ్ తోటి ఎర్ర ఇంకుతోటి లెటర్ రాసి నా రక్తంతో రాశాను లెటర్ అంటాడు. దాని మీద ఒక పెద్ద పోస్టర్ తయారు చేసి దాని మీద పెద్ద క్యాంపెయిన్. కోడి రక్తం అది అన్న కోసం కాదు, ఎర్ర పెయింట్. అది తీసుకొచ్చి అన్న కోసం సైనికులందరూ రక్తంతో లేఖలు రాస్తున్నా అని పిక్చర్ ఇవ్వడానికి అనమాట. ఇవన్నీ ఈ డబ్బులన్నీ ఇట తగలేసుకొని ఏం ప్రయోజనం లేదు. నువ్వు రక్తంతో లెటర్లు రాయించుకున్నా దుర్గగారు చెప్పినట్టు అది కోడి రక్తం అని అంటారు తప్ప మనిషి రక్తం నీకోసం రక్త తర్పణం చేసే అంత విశాల హృదయం ఎవ్వడికి లేదు, నీకు సంబంధించిన వాళ్ళకి లేదు. అందువల్ల నీకు ఏదన్నా కావాలంటే ఒకసారి అవినాష్ రెడ్డిని అడిగితే చెప్తాడు నీ గురించి. ఆయన ఏమన్నా రక్తంతో లెటర్ రాస్తాడేమో ఒకసారి అడిగి తెలుసుకుంటే చూపిస్తాడు, కళ చూపిస్తాడు. రైట్ మేడం. అంటే చంద్రబాబు గారు ఎప్పుడు అధికారం చేపట్టినా కూడా ఆయనకి ఛాలెంజింగ్గానే ఉంటుంది. అంటే ఇప్పుడు కూడాను ఆయనకి ముందు చాలా సవాళ్ళు ఉన్నాయనే చెప్పాలి. ఇటు ఒక పక్క రాజధానిని నిర్మించుకుంటూనే మరోపక్క అభివృద్ధి సంక్షేమంపై కూడా దృష్టి పెట్టాలి. సో ఈ 6 నెలల్లో మనం చూసాము, అధికారంలోకి ఎప్పుడైతే రాగానే వెంటనే అమరావతి వెళ్ళి అక్కడ ఆయన పాదాభివందనం చేసి దానికి మళ్ళీ ఇప్పుడు 1200 కోట్ల వరకు కూడా టెండర్లు పిలవడం జరిగింది. సో కేంద్రం నుంచి కూడా అంతే సహకారం లభిస్తుంది. సో ఈ 5 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల నమ్మకాన్ని చంద్రబాబు గారు నెరవేర్చగలరా మీరేమి? ఏమండి 5 నెలలు కాదు, 6 నెలల్లో ఆయన ప్రజల అభీష్టాన్ని ఆయన కనుక్కున్నారు, ప్రజల మన్నన పొందారు. ఆయన ఇప్పుడు అంతకుముందే పొందారు కాబట్టి ఆయన కావాలనుకుని ప్రజలు ఓట్లు వేశారు. 134 సీట్లు ఇచ్చారు తెలుగుదేశానికి. ఊరికే ఇచ్చారా? మీరు చెప్పారు చూడండి ఇందాక, ఆయన ఎప్పుడు వచ్చిన కష్టాలేని. 95లో ఆయన పదవి చేపట్టినప్పుడు కూడా చాలా ఆర్థిక సంక్షోభంలో ఉంది రాష్ట్రం. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అప్పటి నుంచి ఆయన చెప్పాలంటే కష్టాల్లోనే ఉన్నారు. కానీ ఆ కష్టాలు ఎప్పుడు ఆయన కష్టాలు అనుకోరు, అది ఒక ఛాలెంజ్గా తీసుకుంటాడు. ఆయన తీసుకుని అది ఒకటి అధిగమిస్తూ ఇప్పుడు చూడండి పరుగు బంధంలో ఇట్లా హర్డిల్స్ వస్తాయి, ఆ హర్డిల్స్ని దూకుతాడు ఆయన. ఆ హర్డిల్స్ నుంచి దూకుతూ ఆయన లక్ష్యాన్ని ఛేదించుకుని ఆయన కరెక్ట్ గమ్యాన్ని చేరుకుంటాడు. ఆ గమ్యం చేరుకోవటంలో ప్రజలు వాళ్ళకేం కావాలో అవన్నీ కూడా అయినా సమకూరుస్తారు. అది చంద్రబాబు ఎప్పుడు కూడా ఆయన కష్టం ఉన్న చోట చంద్రబాబు ఉంటారు. అది అందుకని కష్టాలు ఆయన ఎప్పుడు కష్టాలు అనుకోరు. ఇది నాకు ఒక ఏమనాలి సవాల్ అనుకుంటాడు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే పారిపోతాడు, ఆయన డబ్బులే కనిపించాలి. ఎప్పుడు కరెన్సీ ఉంటేనే జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, ఈయన కష్టాలు ఉంటేనే చంద్రబాబు నాయుడు ఉంటారు. అది వాళ్ళిద్దరికీ తేడా. ఈయన కరెన్సీని ప్రజలకు ఇస్తారు, ఆయన ప్రజల దగ్గర నుంచి కరెన్సీని కొట్టేస్తాడు. అది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఉండే తేడా. కాబట్టి ఈ 6 నెలలు టెస్టింగ్ పీరియడ్ కాదు, ఆయన కొత్తగా టెస్టింగ్ పీరియడ్ ఏం లేదు కదా. ఆల్రెడీ ప్రజలకు తెలుసు కాబట్టి ఈరోజు సంతోషంగా ఉన్నారు. 31కే పెన్షన్ వస్తుంది. అంతకుముందు చూసుకుంటే 30వ తారీఖుకే పెన్షన్ ఇచ్చేశారు. అంటే ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విషయం. అంతకుముందు పెన్షన్లు ఇవ్వాలంటే దానికి ఒక పెద్ద హంగామా, ఈయన జేబులోంచి ఇచ్చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి సొంత సొమ్ము కదా, దానికో పెద్ద బిల్డప్. అది మార్చి 16 ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చి ఇవ్వకూడదన్నారు, 2 నెలలు ఎంత హంగామా చేశాడండి. ఏంటి ముసలి వాళ్ళని చంపేశాడు మిట్ట మధ్యాహ్నం తీసుకొచ్చి మంచాల మీద.
ఇంతకంటే శాడిజం ఉంటుందా? ఇప్పుడు పెద్దవాళ్ళు రావట్లేదు బయటికి, పెద్ద మనిషి వెళ్ళి ఇస్తున్నాడు. అది తేడా. కాబట్టి చంద్రబాబు నాయుడు విజన్ అంటే దానికి ఏదో కొండలు పడగొట్టేయాలి, లేకపోతే చెట్లు నరికేయాలి, జగన్మోహన్ రెడ్డి వస్తే కాదు, పరదాలు కట్టాలి కాదు. చంద్రబాబు నాయుడు కామ్గా వెళ్తారు, వాళ్ళకి కావాల్సింది ఇస్తున్నారు, పెన్షన్ ఆయన స్వయంగా ఇస్తున్నారు, వాళ్ళ కష్టాలు తెలుసుకుంటున్నారు, అక్కడికక్కడే అధికారుల చేత వాళ్ళకి కావాల్సినవి ఇప్పిస్తున్నారు. అంటే నోట్ చేయించుకుని ఇమీడియట్గా శాంక్షన్ అయ్యేలాగా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఆయన ఏం ప్రూవ్ చేసుకోక్కర్లేదండి. 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? 4.5 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, ఈ ప్రభుత్వం పడిపోతుంది అన్నాడు. పడదు. 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అమరావతి దిగ్విజయంగా మనకు అక్కడ కనిపిస్తుంది. పోలవరం పూర్తవుతుంది. ఇప్పుడు ఈ చెప్పిన హబ్బులన్నీ వస్తాయి. తెలుగు వాళ్ళందరూ వాళ్ళ సొంత రాష్ట్రానికి తిరిగి వెళ్తారు, సొంత రాష్ట్రంలో ట్యాక్సులు పే చేస్తారు. కళకళలాడుతుందండి ఆంధ్రప్రదేశ్. నిజంగా చెప్పాలంటే మనకి భవిష్యత్తు చాలా బంగారుమయంగా కనిపిస్తుంది. నిజంగానండి, ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇది ఎవరిని పొగడ్డం కాదు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 ఏళ్ళు పడ్డ కష్టాలకి వాళ్ళకి ఇప్పుడు ఒక విముక్తి లభించింది చంద్రబాబు రూపంలో. కాబట్టి చంద్రబాబు పనితీరేంటో అందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రజల మనసు గెలుచుకున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నారు ఆయన. రేపొద్దున్న ప్రపంచ పటంలో మళ్ళా ఆంధ్రప్రదేశ్ ఏంటి అనేది ఆయన నెంబర్ 1గా చూపిస్తారు.